చేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము క్రీస్తునందు మన స్థానము. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, తన ప్రక్కటెముకలలో ఒకటి తీయబడినని ఆదాము ఎరుగకున్నప్పటికీ లేక తన శరీరములో అట్టి అనుభూతి నొందనప్పటికీ అతడు దానిని తన ఆత్మయందు గ్రహించగలిగెను. ఒక పురుషునికి స్త్రీని పరిచయము చేసి అతని భార్య పట్ల అతని యొక్క బాధ్యతలను తెలియపరచవలసిన అవసరము లేదు. మనము దేవునితో నడిచినప్పుడు సంఘమునందు మన స్థానము ఏమిటనియు, మన ఆత్మీయ జీవితములో మన యొక్క బాధ్యతలు ఏవేవి అనియు మనము గ్రహించగలుగుదుము. మనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనమును గమనించినట్లయితే, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు అని చదువుచున్నాము. తిరిగి మనము మూలవాక్యములోనికి వచ్చినట్లయితే, నా ఎముకలలో ఒక ఎముక అని చదువుచున్నాము. మూల భాష యందు ఎముకకు పదార్థము అని కూడా అర్థము కలదు. ఆదాము క్రీస్తును చూపుచున్నాడు. క్రీస్తు యొక్క వధువు క్రీస్తులో ఉన్నటువంటి అదే రకమైన పదార్థము అనగా జీవితము లేదా స్వభావమును కలిగి ఉన్నది. క్రీస్తు యొక్క అదే స్వభావము మరియు జీవితము కలిగి ఉన్న ఒక గుంపు పరిశుద్ధులను దేవుడు సిద్ధపరచుచున్నారు. రెండవదిగా ఇది అనగా ఆమె నరునిలో నుండి తీయబడెను అని మన మూలవాక్యములో చదువుచున్నాము. వధువును పొందుటకు ఆదాము ఎంతో గొప్ప త్యాగము చేయవలసి వచ్చెను. అతని యొక్క ప్రాముఖ్యమైన ఎముకలలో ఒకటి బయటకి తీసివేయబడెను. ఒక ప్రక్కటెముకను వెలుపలకి తీయవలెనంటే అతని ప్రక్క భాగము పొడవబడవలెను. అదే విధముగా నూతన నిబంధన కాలములో కూడా కడపటి ఆదామును మరియు పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు ప్రక్కలో పొడవబడెను. ఆయన యొక్క వేదనకరమైన త్యాగము క్రీస్తు యొక్క సంఘమును రూపించెను. మనలను పరిపూర్ణమైన సంఘముగా వధువుగా మార్చుట కొరకే ఆయన తన శరీరం అంతైను నలుగగొట్టబడుటకు ఆ కల్వారి శిలువలో తనని తాను బలియాగముగా మార్చుకొనెను. ఈ లోకానుసారముగా చూచినట్లయితే ఒక వివాహము జరగవలెనంటే వధువు వరుడి కొరకు తగిన వెల అనగా కట్నమును చెల్లించవలెను. కాని మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసయ్య మనలను వధువు వలె మార్చుటకు గాను ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవబడుటకు అప్పగించుకొనెను. ఆయన మన కొరకు ఎంత కట్నము చెల్లించెనో చూడుము. ప్రియమైన వారలారా, క్రీస్తులో నుండి పెండ్లి కుమార్తె తీయబడుట మాత్రమే కాదు కాని పెండ్లి కుమార్తెకు కలిగి ఉన్నదంతయును అనగా సమస్త దీవెనలు ఆయన యందు ఉన్నవి. మనము పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నాము మరియు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మనము ఆశీర్వదింపబడి ఉన్నాము. దీనిని మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము మరియు 1వ అధ్యాయము 3వ వచనమునందు చదవగలము. క్రీస్తు లేకుంటే మనము రిక్తులమేననియు మరియు మనము ఒట్టి వారమేననియు మనము గ్రహించవలేను. ప్రియమైన దేవుని జనమా, ప్రభువైన యేసు యొక్క ప్రియ సంఘముగా పిలువబడుచున్న మనము పెండ్లి కుమారుడు వచ్చు వేళ పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఆయన యొక్క మహిమగల రాకడలో ప్రేమతో సంధించి సమస్త దీవెనలను పొందుకొనెదము గాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆయన యొక్క పెండ్లి కుమార్తెగా మారుటకు కావలసిన దివ్య స్వభావములను అనుగ్రహించుదురుగాక. ఆమేన్. ఆరవ పాట. ప్రభు యేసుని యొక్క ప్రియ సంఘమా. యేసుని
యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చు వేళ, పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రేమతో సంధించుము మహిమలో. పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రేమతో సంధించుము మహిమలో. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పరిశుద్ధ సంఘముగా మార్చుటకు పరిశుద్ధ రక్తము కాచెదరా. పరిశుద్ధ సంఘముగా మార్చుటకు పరిశుద్ధ రక్తము కాచెదరా. నిర్దోషంగా మహిమతోనే నిలబెట్టుట తన ధ్యేయమే. నిర్దోషంగా మహిమతోనే నిలబెట్టుట తన ధ్యేయమే. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చు వేళ. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చు వేళ, పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రేమతో సంధించుము మహిమలో. పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రేమతో సంధించుము మహిమలో. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, బండ మీద కట్టబడే ఓ సంగమా, పరిశుద్ధ వాక్యంతో కట్టుకొని. బండ మీద కట్టబడే ఓ సంగమా, పరిశుద్ధ వాక్యంతో కట్టుకొని. పౌరం వలె మూల్గుతోనే ప్రార్థించుచు కనిపెట్టుము. పౌరం వలె మూల్గుతోనే ప్రార్థించుచు కనిపెట్టుము. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చు వేళ. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చు వేళ, పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రేమతో సంధించుము మహిమలో. పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రేమతో సంధించుము మహిమలో. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా,
పరిశుద్ధుల సహవాసంలో పవిత్రముగా నీవు నిలువుము. పరిశుద్ధుల సహవాసంలో పవిత్రముగా నీవు నిలువుము. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చు వేళ. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చు వేళ. పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించుము మహిమలో. పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించుము మహిమలో. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా. సత్యమనే గట్టి నీవు కట్టుకొని సాక్షిగా నిలువుము క్రీస్తుకై. సత్యమనే గట్టి నీవు కట్టుకొని సాక్షిగా నిలువుము క్రీస్తుకై. ధైర్యముతో పోరాడుము, విశ్వాసంతో జయం పొందుము. ధైర్యముతో పోరాడుము, విశ్వాసంతో జయం పొందుము. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చు వేళ. ప్రభు యేసుని ప్రేమతో సంధించుము మహిమలో. పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించుము మహిమలో. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా. ప్రేమలోనే పరిశుద్ధులై నిలువుము, పెండ్లి వస్త్రములు నీవు ధరించుము. ప్రేమలోనే పరిశుద్ధులై నిలువుము, పెండ్లి వస్త్రములు నీవు ధరించుము. పరిశుద్ధత కాచుకొని పరిపూర్ణులై ఎగిరేదము. పరిశుద్ధత కాచుకొని పరిపూర్ణులై ఎగిరేదము. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చు వేళ. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చు వేళ. పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించుము మహిమలో. పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించు. Praise be to the holy name of the Lord. To all my loving brother and sister who are listening this morning manna, I greet you all in the precious name of our Lord Jesus. The main theme for our morning manna is our position in Christ, and we are going to meditate from our Holy Bible, 23rd verse from the book of Genesis, 2nd chapter. Adam said, "This is now bone of my bones and flesh of my flesh. She shall be called woman because she was
taken out of man. Although Adam did not know or feel that one of his ribs had been taken out, he was able to discern it in his spirit. It was not necessary for anyone to introduce the woman to the man and tell him his responsibilities towards his wife. When we talk with God, we will be able to understand what our position in the church is and also our duties in our spiritual life. If we see the first epistle of John, 2nd chapter, 27th verse, the anointing which ye have received of him abideth in you, and ye need not that any man teach you. While coming back to our main verse, firstly, Adam is telling, bone of my bone. Bone in the original tongue also means substance. If we see this in a spiritual way, Adam is resembling the Christ. The bride of Christ has the same substance, whether it is life or character, as that of the Christ. God is preparing a group of saints who have the very life and character of Christ. Secondly, he said she was taken out of man. What a great sacrifice Adam had to make to get a bride. One of his vital bones was taken out. To take out a rib, the side has to be pierced. Jesus Christ, our bridegroom, was pierced on his side, and his agonizing sacrifice formed the church of Christ. What a dowry he had paid for us. Dear children of God, not only is the bride taken out of Christ, but all that the bride has too, all the blessings that are in him. If we see the epistle of Paul, the apostle to the Ephesians, 2nd chapter, 6th verse, and hath raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. And if we look into the same Ephesians 1st chapter 3rd verse, blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ. That means we have been made to sit in heavenly places in Christ, and we have been blessed with all the spiritual blessings in Christ. Apart from Christ, we are nothing and have nothing. So, let all of us examine ourselves. What is our position in Christ? May God give His grace to all of us to resemble Him in our lives. Amen.